హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, శ్రీరామనవమి శుభాకాంక్షలు మన ఛానల్ వ్యూయర్స్కు, సబ్స్క్రైబర్స్కు, అలాగే దేశంలోని హైందవ ధర్మానికి సంబంధించి, దేశంలో ప్రతి ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా చైత్ర శుద్ధ నవమి రోజున వచ్చే ఈ శ్రీరామనవమికి అందరికీ కూడా శుభాకాంక్షలు. మరొక్కసారి మహానుభావుణ్ణి, అవతార పురుషుణ్ణి, ధర్మమూర్తిని, మనందరికీ ధర్మకర్త కంటే ధర్మకర్త లాంటి వాడిని, నిజం చెప్పుకోవాలంటే మానవ జీవన వైశిష్ట్యాన్ని అవతార రూపంలో ఒక దేవుడే వచ్చి మనకి చూపించి, మనిషి అంటే ఇలా ఉండాలి, మానవ జీవన విధానం ఎలా ఉండాలి, భార్యతో ఇలా ఉండాలి, శత్రువుతో ఇలా ఉండాలి, మిత్రులతో ఎలా మెలగాలనేటువంటి వైశిష్ట్యాన్ని మనకి చూపించిన మహానుభావుడి పండగ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇంత అనకూడదు. విశ్వం ఉన్నంతకాలం, ఈ జీవితం అంటే మానవ జీవితం వెలుగొందుతున్నంతకాలం, సమస్త జీవకోటి ఉన్నంతకాలం కూడా వారి పండగని అలా జరుపుకుంటూనే ఉంటాం, వారి గురించి తెలుసుకుంటూనే ఉంటాం, వారి గురించి తలుచుకుంటూనే ఉంటాం. శ్రీరామచంద్ర ప్రభు పాహిమాం పాహిమాం అని శ్రీరాఘవం దశరథాన్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నిజంగా మహానుభావుడు, నిజంగా ద్వారపాలుర ధరల మరినీయు కృపయో ధరలోన ధర్మము నెలకొల్పు నెపము అని చెప్పి ఒక పాటలో మహానుభావుడు ఎవరో చెప్పారు. నిజంగా ధరలోన ధర్మము నెలకొల్పు నెపము మహానుభావుడు అవతారం. పార్వతీదేవి శాపవశాన నిజంగా అవతారం జరగడం అంటే రావణాసురుడి విషయంలో ఆ వంకతో నిజంగా అంటే ఆ రైటర్ కూడా అందుకే అంత గొప్పగా రాశారు. సముద్రాల సీనియర్ గారు ఎవరో రాసి ఉండొచ్చు, కానీ భూ కైలాస్ సినిమాలో ఆ వంకతో నిజంగా ఆ అవతారం వెలయడం, రావణాసుర సంహారానికి అవతారం వెలచినప్పటికీ మానవ ధర్మంలో ఒక మనిషి ఎలా మెలుగుతాడు ఆయనకి తెలుసు. ఆయనలో ఏ సంకల్పం ఉందో ఆయనకి తెలుసు, ఆయనలో ఏ శక్తి దాగుందో ఆయనకి తెలుసు. ఎంతటి దాన్నైనా సాధించగలనని కూడా తెలుసు. ఒంటరిగా అయినా సాధించగలరు, సమూహంగా అయినా సాధించగలరు. కానీ ఆయన సమూహాన్నే నమ్ముకున్నారు. మానవ జీవితంలో ప్రతి బంధాన్ని పెనవేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక పాలకుడు ఎలా మెలగాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి. అంటే తండ్రిగా అంటే పిల్లల్ని ఎక్కువ పెంచలేదు కదా అని మనం అనుకోవచ్చు, కాదన్ను. కానీ ఆ పిల్లల మీద కూడా ఆయన ఇంపాక్ట్ ఎలా పడింది, ఆ పిల్లలు కూడా అతని గురించి పాడుకున్నారు కదా. అంటే ఆయన కనబడితే చాలు, ఆయన ఉంటే చాలు, ఆ ధైర్యం వేరనే అంత గొప్ప బలాన్ని ఇచ్చిన శక్తి ఆయన. వ్యక్తిని కూడా శక్తి, ఆయన ఒక సమూహంగా శక్తి. ఆయన భారతీయ ధర్మాలకు మూలం, భారతీయ ధర్మాల శక్తి కూడా శ్రీరామచంద్రుడు. ఎందుకంటే అనుకుంటాం కదా, శ్రీరామచంద్ర ప్రభు పాహిమాం పాహిమాం ఇందాక అనుకున్నట్టుగా, పెద్దవాళ్ళు అనుకున్నట్టుగా ఇదంతా కూడాను పొద్దున్న లేవగానే మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం చాలామందిని, రామచంద్ర ప్రభు పాహిమాం పాహిమాం, కాపాడు నాయన, కాపాడు తండ్రి అని చెప్పి. అంటే ఎప్పటి రాముడు, ఎప్పటి యుగంలో ఉన్నాం, దాదాపుగా త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, ఇక్కడికి కలియుగానికి వచ్చేసాం. ఇన్ని యుగాలైనా ఆ మహానుభావుడిని అలా తలుచుకుంటున్నామంటే, కొంతమంది అంటారు కేవలం ఆయన ఒక రాజు కదా, రాజుని అంతలా తలుచు. రాజుని కాదు, అదొక విశిష్టమైన అవతారం. ప్రతి విశిష్టమైన అవతారానికి ఒక విశిష్టమైన పురుషుడు పుడతాడు భూమి మీద. నిజం చెప్పుకోవాలంటే శ్రీకృష్ణుడు మరి రాముల వారి తర్వాత అవతారమే కదా నిజంగాను. మరి శ్రీకృష్ణ భగవానుడిని కూడా ఇప్పటికీ గొప్ప గురువుగా, రాజకీయ గురువుగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, రాముల వారి కాలంలో ధర్మానికి విలువ ఎంతైతే నిలబడిందో, శ్రీకృష్ణుల వారి కాలంలో ఆ ధర్మం మీద తప్పుగా దాడి చేసే కుతంత్రాలు పన్నేవారిని ఆ కుతంత్రంతోనే ఎలా దెబ్బ కొట్టాలన్నది ఆయన విషయం. రామచంద్రుడు అవతారం పూర్తిగా స్ట్రైట్, అంటే ధర్మంగా వెలగాలి, ధర్మంగా మెలగాలి, ధర్మంగానే యుద్ధం చేయాలి. ఆయన ఆ విధంగా అన్ని విషయాల్లోనూ కరెక్టు. అంటే కొంతమంది అంటారు చెట్టు చాటు నుంచి వాలిని చంపాడు కదా అని, కానీ ఇక్కడ కూడా ధర్మంగానే జరిగింది. ఎందుకంటే వాలి లాంటి అవతారం ఉన్న వ్యక్తికి, వాలి లాంటి శక్తి ఉన్న వ్యక్తికి ఎదురు వెళ్లే ముందు అతని శక్తియుక్తులు తెలుసుకుని అతన్ని ఎలా పడగొట్టాలన్నది చేశారు తప్ప ఆయన అందులో ధర్మాన్ని తప్పలేదు. కానీ కృష్ణ భగవానుడు అలా కాదు. ఎందుకంటే యుగాలు మారే కొలది మనిషి ప్రవర్తనలోను, యుగాలు మారే కొలది జనుల ప్రవర్తన, అలాగే అక్కడ ఉండేటువంటి వ్యక్తుల ప్రవర్తన, రాజుల ప్రవర్తన, ప్రతి ఒక్కరిది, ఆఖరికి జంతువుల ప్రవర్తన కూడా మారిన సందర్భాలు వేల కొలది ఉన్నాయి. ఇన్ని మారిన క్రమంలో ఆ అవతార పురుషులు వారి ధర్మాలకు తగ్గట్టుగానే ప్రవర్తించారు. ఆ విషయంలో మనకు ఒక విధంగా మానవ జీవితానికి మొట్టమొదటి పునాదిగా చెప్పుకునే అవతారం రామ అవతారం, తిరుగులేదు. ఎందుకంటే కళ్యాణం కూడా సీతారాముల కళ్యాణం అంటారు. నిజంగా ఈరోజు నవమి రోజున ఎక్కడ చూసినా కన్నుల పండుగ. భద్రాద్రి కావచ్చు, భద్రాచలం కావచ్చు, మన ఒంటిమిట్ట కావచ్చు, కడప ఒంటిమిట్ట రామాలయం కావచ్చు, అత్యంత పురాతనమైన రామాలయం అది. మనకి సమైక్యాంధ్ర విడినప్పటి నుంచి, మనం రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి తెలంగాణకి భద్రాచలం వచ్చింది. అలాగే మనకి
ఒంటిమిట్ట రామాలయం వచ్చింది. కడప ఒంటిమిట్ట రామాలయం చాలా ప్రాచీనమైన రామాలయం. హనుమంతుడి కంటే ముందర జాంబవంతుడు ఎవరో కట్టారని చెప్పేసి చెబుతారు దాన్ని. అంటే అంత ప్రాచీనమైన రామాలయం. అవి కాకుండా ఎన్నో రాముల గుళ్ళు ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ సైడ్ మనం వెళితే చూసుకోవాలి. కానీ మహానుభావుడిని ఎన్ని క్షేత్రాలు, ఏకంగా ఎన్ని పూజలు. పల్లెటూరులోనూ 4-3 గుళ్ళు ఉంటాయి రాములు వారు. ఎప్పటికీ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఆయన అలా చక్కగా ఎక్కడ పడితే అక్కడ పందిళ్ళు. ఏకాదశి వచ్చినా, ముక్కోటి ఏకాదశి వచ్చినా, ప్రతి శనివారం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో భజనలో ఏవో ఒకటి ఆయనకి జరుగుతూనే ఉంటాయి. ఏ రోజు జరగలేదు ఆయనకి వైభవం. ఎక్కడో మనకి గోదావరి సినిమాలో పాటలు అంటాడు, ఏం తగ్గింది మా రామయ్య భోగం ఎక్కడ, నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా అని చెప్పి. నిజంగా చెప్పుకోవాలంటే ఆయనకి ఏం భోగం తగ్గింది? ఏ రోజు తగ్గలేదు. ఏ రోజో వైభవం తగ్గలేదు. ఏ రోజు మనకు ఆ బలం తగ్గలేదు. మా వెనకాల రాముడు ఉన్నాడు. ఇప్పటికీ చెప్పుకోవాలి అంటే జై శ్రీరామ్ అంటాం దేనికన్నా. అలాగే ఓం నమశివాయ అంటాం. అలాగే ఏదైనా సరే, ఏ పంచాక్షరి మంత్రాల్లో ఏ విధంగా చూసుకున్నా జై శ్రీరామ్ అనే మంత్రం తారక మంత్రం అయిపోయింది. తారక మంత్రం అంటే తారక రామనామం అంటాం. ఆ విధంగా అనమాట. ఆ విధంగా ఆంజనేయుడిని చూసుకున్న ఆయన పలుకులే వేదాలు అయ్యాయి. ఆయన పలుకులే, ఆయన నడకే జీవన విధానం అయిపోయింది. ఎందుకంటే హరిహర సంభూతంలో శైవ సంభూతమైనటువంటి ఆయన మహానుభావుడు ఆంజనేయ స్వామి కూడా వారిని సేవించి తరించాడు. ఆఖరికి ఆయన హారం ఇస్తే ఆ హారం పూసల్లో ఆయన లేరని వాటిని చింపి పక్కన పడేసాడు. అంటే ఆయన్ని గుండెల్లో నిలుపుకున్నాడంటే అంతటికంటే భక్తాగ్రేసరుడు ఉంటాడా? అంతకంటే గొప్ప దేవుడు ఉంటాడా? అంతకంటే భక్తాగ్రేసరుడు ఉంటాడా? కానీ ఇవన్నీ మానవ అవతారంలోనే జరిగాయి. వారు మానవ బలాన్నే నమ్ముకున్నారు. రావణాసురుడి మీద కూడా ఆయన బాణాలను సంధించాడు తప్ప ఆయన బలాన్ని ఎంతవరకు ప్రయోగించాలో అంతవరకే ప్రయోగించారు. దైవాంశ సంభూతమైన అవతారం అని ఆయనకి తెలుసు. ఖచ్చితంగా ఒక మనిషికి ఇంపాక్ట్ తన బలాబలాలు తెలుసు. వివేకానందుడు చెప్తాడు కదా, నీలో ఏ బలం ఉందో నీకు తెలుస్తుంది. ఆ బలం నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు దైవాంశ సంభూతుడు అవుతావు. అలా రాముల వారికి తన వైశిష్ట్య అవతారాన్ని వశిష్ఠ మహాముని ఎప్పుడో చెప్పారు, వాల్మీకి చెప్పారు. అలాగే ఇంకా గొప్ప వాళ్ళు చెప్పారు. విశ్వామిత్రుడు ఇంతంత గొప్పవాళ్ళు, యాగానికి దిశలో విశ్వామిత్రుడి దగ్గర నుంచి అందరూ కూడా రామచంద్రుడి బలం ఏమిటో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కాలి ధూళి సోకి అహల్య శాపం విమోచనం అయిపోయింది. అంటే ఆయనకి అవగాహన ఉంది. అలాగే సీతమ్మ వారు మహాయిల్లాలు, మహాతల్లి. నిజంగా మనకి లవకుశ సినిమా చూస్తే కొన్ని సందర్భాల్లో, మొన్నే లవకుశ చేసిన 4 రోజుల క్రితం, వ్యూయర్స్ అందరూ చాలా బాగా చూస్తున్నారు. నిజంగా చెప్పుకోవాలంటే అందులో చూస్తే ఆవిడ అంటుంది కదా, అటువంటి ఇల్లాలని ఎలా వదిలేసావు రామచంద్ర అని. అంటే నిజంగా ఆయన ఎంత ఎడబాటు అనుభవించాడో, ఆవిడ ఎంత ఎడబాటు అనుభవించిందో. భార్యాభర్తలుగా శ్రీరామచంద్రులు అనేవారు మన మానవ జీవితానికి పరిపూర్ణమైన దార్శనికం అన్నమాట. పరిపూర్ణంగా భార్యాభర్తలు ఎలాగే ఉండాలి. భర్త తప్పు చేసినప్పుడు, భర్త ఆ విధంగా శిక్షించినప్పుడు ఆవిడ ఆలోచించింది, ఎందుకు అంత మంచివాడు ఎలా నన్ను చేశాడని. అలాగే ఆవిడ ఏదైనా బాధపడుతూ మాటన్నా కూడా శ్రీరాముడు అంత బాధలోనూ ఆయన అనుభవించాడు. ఎందుకంటే వారిద్దరికీ తెలుసు వారు ఏ అవతారాల్లో బయటకు వచ్చామనేటువంటి. మిగతా వారికి కూడా అవగాహన ఉంది వారు ఎలాంటి వారని. ఎంతో చక్కటి జీవన వైవిధ్యాన్ని మనకి ఆ స్క్రీన్ మీద చూస్తే సమస్త దేవతలు, సమస్త జనులు కూడా కొలిచిన విధానాన్ని మనం అదంతా కూడా చూడొచ్చు. ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత వైభవంగా ఉంటుంది. మనం చిన్నప్పుడు ఒక్కసారి మనం ఊళ్ళకి వెళ్దాం, ఎంత బాగుండేవి. రాముల వారి పండగ అంటే పందిళ్ళు, పానకాలు, ఇంకన్నీ జరిగిపోతుంటాయి. పానకాలు అలా పంచిపెడుతూనే ఉంటారు. ఎన్ని గుళ్ళ దగ్గర ఎన్ని పంచి పెడతారో, ఎన్ని తాగుతామో, చెంబులతో తెచ్చుకుని, గిన్నెలతో తెచ్చుకుని తాగిన సందర్భాలు ఉన్నాయి మనకి. ఆ విధంగా చూసుకున్న ఎంత ఆనందదాయకం. మా చిన్నప్పుడు అయితే రాముల వారి పండగ అంటే చెప్పక్కర్లేదు. 9 రోజులు 9 రకాల కార్యక్రమాలు, సినిమాలు, పండగలు, డ్రామాలు, ఇంక అంతే. ఇప్పటికీ వైభవం, ఎప్పటి వైభవం. 30 సంవత్సరాలు దాదాపుగా. ఈ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ డిజిటల్ స్క్రీన్లు వచ్చేదాకా కూడా చాలా వరకు వీధి సినిమాలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూసేవాళ్ళం. ఒక విధంగా లవకుశ కావచ్చు, సంపూర్ణ రామాయణం కావచ్చు, అలాగే మొన్న మధ్యన వచ్చిన శ్రీరామదాస్ సినిమా కూడా కావచ్చు. శ్రీరామదాస్ కూడా ఈ మధ్యనే 4-5 రోజుల క్రితం రిలీజ్ అయింది. వీలైతే దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను. నాగార్జున గారి, అది కూడా మంచి సినిమా. అది కూడాను సుమన్ గారు చేశారు రాముడి కదా, హర్నాథ్ గారు చేశారు, శోభన్ బాబు గారు చేశారు, రవి గారు చేశారు. అలాగే మనకి అన్నగారు ఇంకా సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రత్యక్ష రాముడు ఆయన మనకి. ఆ విధంగా అంతమంది చేసి మురిపించారు. ఎంతోమంది బాలకృష్ణ గారు శ్రీరామరాజ్యం చేశారు. ఎంతోమంది చేసి మురిపించిన ఆ పాత్ర అది. ఎందుకంటే ఆ పాత్ర మన జీవితంలో ఒక భాగం. ఆ శక్తి మన జీవితంలో ఒక భాగం. నిజం చెప్పుకోవాలంటే ఆ సమూహ శక్తి అయిన రామచంద్రుడు అంటే మన బలం. మన మన హైందవ ధర్మానికి, మన హైందవ ధర్మానికి, మన జాతి ధర్మానికి ఒక విధంగా రాముడు అన్నవాడు ఎప్పుడు కూడా పరిపూర్ణమైన బలమే. రామః అంటే ఏంటంటే నారాయణలో ద్వైత్వాక్షరాన్ని, అలాగే నమశివాయలో ద్వైత్వాక్షరాన్ని, అంటే రెండు అక్షరాలు అంటాం కదా.
ప్రతి దాంట్లో రెండో అక్షరాన్ని తీసుకుని రామ అనే పేరుని నిర్ధారించారు. రాముడు అంటే సేవకుడు, ఆ విధంగా సేవించేవాడని, ప్రజలను సేవించేవాడని, రాజు అలా ఉండాలని ఆయన నిర్ధారించారు. ప్రభు అలా ఉండాలని, భర్త ఇలా ఉండాలని, కొడుకు ఇలా ఉండాలని అన్నీ చెప్పారు. వారిని మరొక్కసారి తలుచుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలుసుకుంటూ జై శ్రీరామ్.